భక్తులతో కిటకిటలాడుతోంది. ఇవాళ తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. క్యూ లైన్లన్నీ నిండిపోవడంతో చాలా మంది యాత్రికులు వసతి సముదాయంలోనే ఉన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లు, నారాయణగిరి షెడ్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం క్యూ లైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. క్యూ లైన్లలోని భక్తులకు తాగునీరు, పాలు, టీ, అన్నప్రసాదాలను శ్రీవారి సేవకులు నిరంతరాయంగా పంపిణీ చేస్తున్నారు. క్యూ లైన్ లో పరిస్థితిని ఎప్పటికప్పుడు టీటీడీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వరుస సెలవుల నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 72,355 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4,12,00,000 రూపాయలుగా ఉంది. తిరుమలలో గదుల కోసం రద్దీ కొనసాగుతోంది. దీంతో భక్తులు, యాత్రికుల వసతి సముదాయాలు, శ్రీవారి ఆలయం, ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సాధారణ షెడ్లలో సేద తీరుతున్నారు. మరికొన్ని రోజులు ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద సర్వదర్శనం టోకెన్ల కోసం రద్దీ నెలకొంది. కోటా పూర్తి కావడంతో అధిక సంఖ్యలో భక్తులు టోకెన్ల కోసం ఒక్కసారిగా ఎగబడటంతో విధుల్లో ఉన్న పోలీసులు, టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై పరిస్థితిని అదుపు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. టోకెన్ల కోటా పూర్తయిందని టీటీడీ సిబ్బంది ప్రకటించడంతో భక్తులు తిరుమలకు పయనమయ్యారు. మరోవైపు తిరుమలకు వెళ్లేందుకు భక్తులు సొంత వాహనాల్లో తరలి రావడంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాల రద్దీ అమాంతం పెరిగిపోయింది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలిస్తుండటంతో వాహనాల తనిఖీకి కొంత సమయం పడుతోంది. అలిపిరి ముఖద్వారం వరకు వాహనాలు బారులు తీరటంతో రద్దీని నియంత్రిస్తున్నారు. వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. దీంతో ఎక్కువ మంది సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీ కారణంగా డిసెంబర్ 27, 28, 29 తేదీలకు సంబంధించి శ్రీవాణి ఆఫ్లైన్ టికెట్ల జారీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. భక్తుల రద్దీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. స్వామివారి సర్వదర్శనానికి దాదాపుగా 24 గంటలకు పైగా సమయం పడుతుంది. గత 2 రోజులుగా కూడా తిరుమల భక్తుల రద్దీతో కిటకిటలాడిపోతుంది. అంటే వారాంతం కావడము, అదేవిధంగా ఇయర్ ఎండింగ్ కూడా కావడంతో భక్తులు తాకిడి ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్లు శిలాతోరణం వరకు కూడా వ్యాపించాయి. నిన్నటి రోజున స్వామివారి దర్శనానికి వచ్చిన వాళ్ళకి ఇవాళ 24 గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. మనం చూడొచ్చు, శ్రీవారి ఆలయం వద్ద భక్తుల రద్దీ భారీగానే కనబడుతోంది. అయితే ఎవరైతే భక్తులు తిరుమలకు వస్తారో అటువంటి వాళ్ళకి ముందస్తుగానే అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్, ఇటు శ్రీనివాసము, విష్ణు నివాసాల్లో టోకన్లు కేటాయిస్తారు. ఆ టోకన్ల కేటాయింపు వద్ద ఎస్ఎస్డి టోకన్లు కంప్లీట్ కావడంతో నిన్నటి రోజున దివ్య దర్శనం టోకన్లకు ఒక్కసారిగా భక్తులు భారీగా ఎగబడ్డారు. దీంతో అక్కడ కాస్త తోపులాట్లు చోటు చేసుకునే అవకాశం ఉండడంతో వెంటనే పోలీసులు, విజిలెన్స్ అధికారులు దాన్ని చక్కదిద్దడం జరిగింది. అయితే భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో టీటీడీ కూడా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటుంది. అంటే అన్నప్రసాదాలు కావచ్చు, మంచినీరు, వాళ్ళకి టాయిలెట్ సౌకర్యం, ఇవన్నీ కూడా క్యూ లైన్ల వద్దనే కల్పిస్తోంది. ఇటు శ్రీవారి సర్వదర్శనానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ విఐపి బ్రేక్ దర్శనాలను కూడా క్రమబద్ధీకరించింది. ఈ నెల 30, 31 వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయి శ్రీవారి ఆలయంలో. అందుకు సంబంధించి కూడా ఏర్పాట్లు ముమ్మరంగా టీటీడీ చేస్తుంది. ఆ రోజుల్లో సామాన్య భక్తులకి అధిక ప్రాధాన్యతనిచ్చే విధంగా కూడా 3 రోజుల పాటు ఇప్పటికే వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకన్లను లక్కీ డిప్ ద్వారా కేటాయించడం జరిగింది. దాదాపుగా 1,89,000 మందికి ఆ 3 రోజుల్లో అవకాశం కల్పించారు. అయితే ఆ 3 రోజుల్లో ఎటువంటి లెటర్స్ కావచ్చు, ఇక నేరుగా వెళ్లి సర్వదర్శనం చేసుకునే భక్తులు వీళ్ళెవరికి దర్శనం ఉండదని టీటీడీ ప్రకటించింది. మొత్తం మీద తిరుమలలో భక్తుల రద్దీ అనేది మరో వారం రోజుల పాటు ఇదే విధంగా కొనసాగే అవకాశం అయితే కనపడుతుంది.
కెమెరామెన్ బాలుతో శ్రీనివాస్, 10 టీవీ, తిరుమల.